ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకునిగూడెంలో సైకో సంచారం. గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం. అమ్మవారికి కట్టిన చీరను కట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు. బయట పెట్టేసి ఊరందరినీ గందరగోళం పరిస్థితిలోకి నెట్టేశాడు. దాన్ని ఎట్లా చేయాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో జనం ఆందోళనలో ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం బయనగూడెం ముత్యాలమ్మ అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈరోజు మరి ఆ వ్యక్తికి ఏమైందో వచ్చి అమ్మవారిని తీసుకొచ్చి మొత్తం అమ్మవారిని పోతురాజుని తీసుకొచ్చి గుడి వెనకాల పెట్టి వెళ్ళిపోయాడు. గ్రామస్తులు చూసి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల్లిని ప్రతిష్ఠించారు మా గ్రామస్తులందరం కలిసి. కానీ ఈరోజు ఆ ముత్యాలమ్మ తల్లిని దాన్ని మా గ్రామస్తులందరం కూర్చొని దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం కోసం అందరం కూర్చొని పీకి మన పోతురాజులను పీకి బయట పడేశాడు. దాని గురించి ఇప్పుడు ఏం చేద్దాము ఏంటి మళ్ళీ ప్రతిష్ఠించుకోవాలా, తప్పదు గ్రామానికి కష్టం కాబట్టి దాన్ని ఇప్పుడు ఏం చేయాలని కూర్చొని మాట్లాడుకోవడానికి 12 గంటల 1 గంట టైంలో మొత్తం గుడి ఉన్న విగ్రహాలు మొత్తాన్ని తీసేసి బయట పెట్టడం జరిగింది. అతను